వచ్చే ఎన్నికల కోసం ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది కమలం పార్టీ. మొత్తం 111 మందితో చివరి జాబితా విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులను కూడా కమలం పార్టీ ప్రకటించింది. తెలంగాణలో ఖమ్మం స్థానాన్ని తాండ్ర వినోద్ రావుకు కేటాయించారు. ఆ సీటుపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్య బీజేపీలో చేరిన జలగం వెంకట్రావు. ఆయనకు మొండి చేయి తప్పలేదు. అటు వరంగల్ టికెట్ను బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆరూరి రమేష్ కు కేటాయించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఇటు బీజేపీ విడుదల చేసిన లిస్ట్ లో అయితే ఇటు ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావుకి అయితే సీట్ను కేటాయించారు. మరోవైపు ఇటు చూసుకుంటే మొన్ననే బీజేపీలో జాయిన్ అయిన జలగం వెంకట్రావుకి అయితే అధిష్టానం మొండి చేయి చూపిందనే చెప్పుకోవాలి. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? వినోద్ కి టికెట్ కేటాయించడాన్ని ఎలా చూడాలంటారు భాస్కర్? ప్రస్తుతం ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వాస్తవంగా అయితే మాత్రం అంటే మొన్న వరకు బీజేపీలో ఉండి బీఆర్ఎస్ లో ఉండి అంతకు ముందు కూడా ఆయన ఒక ఎమ్మెల్యేగా కొత్తగూడెం కావచ్చు, సత్తపల్లి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు తనయుడు జలగం వెంకట్రావు. ఆయన అపార అనుభవం ఉంది. మొత్తానికైతే మాత్రం అతను అంటే బీఆర్ఎస్ పార్టీలో మొన్న లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయనకి టికెట్ కేటాయించుకోవడంతో ఆయన ఆ పార్టీ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆయన ఒకసారి బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ తరఫు నుంచి కూడా ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా పోటీ చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం ఆయనకి నెంబర్ 2 అంటే అప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే కనుక నెంబర్ 2 క్యాండిడేట్ గా ఆయన అంటే ఓట్ బ్యాంక్ పొందిన విధంగా కొద్దిగా పేరుంది. మొత్తానికైతే మాత్రం ఇప్పటికీ అంటే వాస్తవం తాండ్ర వినోద్ రావు అనే వ్యక్తి కనుక అసలు వాస్తవంగా ఆయన పార్లమెంటు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తుందో అప్పటి నుంచి కూడా ఆయన లైన్ లో ఉన్న విషయం తెలుసు. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం పెద్ద ఫోకస్ లేని నేత కాబట్టి ఆయన వ్యాపారవేత్తగా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కొత్తగూడలో స్థిరపడి ఉంది. మొత్తానికైతే వాళ్ళ తాతగారు కావచ్చు, ఆయన ఖమ్మం జిల్లా జడ్జి కూడా గతంలో పనిచేసిన సమయం ఉండే. ఆయన వాళ్ళ తండ్రి కూడా వకీల్ సాబుగా పేరుంది. మొత్తానికైతే మాత్రం ఈ తాండ్ర వినోద్ రావు అనే వ్యక్తికి ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో అంటే ఈ కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో కొద్దిగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం అతనికన్నా ఎక్కువ మెరుగైనటువంటి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు సేమ్ సామాజిక వర్గం ఇరువురు కూడా వెలమ సామాజిక వర్గం కావడంతో ఈ ఎడ్యుకేషన్ చూసుకున్నాం కూడా చెప్పవచ్చు. మొత్తానికైతే కాకపోతే మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఒకవైపున తన తండ్రి కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా కనీసం ఒక 2 లక్షల ఓట్ బ్యాంక్ అయినా ఆయన పొందే నేపథ్యం ఉన్న తరుణంలో ఒక్కసారిగా కొన్ని అంటే నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వ్యక్తికి పార్లమెంట్ సీట్ కట్టబెడితే కనుక చివరకు బీజేపీ పార్టీలో ఉన్న జిల్లా క్యాడర్ కూడా సహకరించినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే వాళ్ళందరూ కూడా ముక్త గంటంతో చెప్పిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగానే చాలా మంది కూడా ఆర్థిక పరంగా కావచ్చు, ఒకవైపున బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఒత్తిళ్లతో కేసులు పెట్టుకునే నేపథ్యం ఉంది. వీళ్ళందరినీ కాదని నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన నేతకు పార్లమెంట్ సీటు కట్టబెట్టి తాము ఎలా ఒప్పుకుంటామనే రీతిలో కూడా అధిష్టానం వద్ద కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షులు కావచ్చు, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కావచ్చు, మొత్తానికైతే మాత్రం జలగం వెంకట్రావు చేరికపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం అనుకున్న విధంగానే కావచ్చు సేమ్ సామాజిక వర్గం కాబట్టి ఒకవేళ ఆ ఈక్వేషన్స్ చూస్తే కనుక సామాజిక వర్గం కనుక చూస్తే కనుక తాండ్ర వినోద్ రావుకు సేమ్ ఉంది కనుక ఆయనకి ఇస్తే మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే అతను శ్రీరాముడు అయోధ్యలో శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ అప్పటి నుంచి కూడా వాస్తవంగా తాండ్ర వినోద్ రావుకి సంబంధించిన అంటే ఆయన సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా బాగానే జిల్లా నలుమూలలో కూడా పెట్టిన నేపథ్యం ఉంది. ఇవన్నీ వేరే చూసుకుంటే కనుక జలగనుకున్నంత మాస్ ఫాలోయింగ్ కానీ ఓట్ బ్యాంక్ లేకపోయినా సరే కేవలం ఈ యొక్క బీజేపీ పార్టీలో ఉన్న ముఖ్య నేత ఒత్తిడి వాళ్ళు కావచ్చు, లేదంటే అంటే గతంలో ఆయన అనేక క్రియేటివ్ పాత్ర అంటే ఆయన హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో పనిచేసిన నేతగా ఉండటం, మరోవైపు కూడా రామాలయానికి సంబంధించిన ట్రస్ట్ మెంబర్లో వివిధ హోదాలు తండ్రి కావచ్చు, తన తాతగారు కావచ్చు, ఆ పనిచేసిన సామాజిక వర్గం అవన్నీ వెరేసి చూసుకుంటే కనుక కలబోసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫలితంగానే మోదీతో కావచ్చు, ఒకవైపు బండి సంజయ్తో కావచ్చు, ఒకవైపు మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు
కిషన్ రెడ్డితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. వెరేసి చూసుకుంటే ఇతను ఉన్నతంగా స్థిరపడిన నేత. కాకపోతే ఈయన అమెరికాలో స్థిరపడాల్సిన వ్యక్తి సమాజ సేవ చేయాలని చెప్పే ఉద్దేశంతో సొంత ప్రాంతానికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన సామాజిక కార్యక్రమాలు అది ఏకలవ్య ఫౌండేషన్ కూడా ఆయన ఉన్న కార్యకర్తగా నేతగా మంచిగా పనిచేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం నీకు పేరు హోదా ఉన్నా కానీ జనాల్లో మాత్రం తాండ్ర వినోద్ రావు అనే పేరు మాత్రం కాస్త వినపడడం తక్కువ ఉన్నా కానీ అధిష్టానం మాత్రం ఆయనకి మొగ్గు చూపింది. కానీ నిన్నగాక మొన్న పార్టీలో జలగ వెంకటరావు మాత్రం మరి ఏ పొజిషన్ ఇస్తుంది, మరి ఆయనకి ఎలా గుర్తించింది, ఆయన ఎలా బుద్ధిగించింది అనేది కూడా సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మరోవైపు మాత్రం బీజేపీ పార్టీ నేతలు మాత్రం తాండ్ర వినోదం రావడంతో కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నా కానీ ఇది మాత్రం కాంగ్రెస్ కు ఒక రకంగా చెప్పుకోవాలి లాభాపేక్ష జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రసన్న. థ్యాంక్ యూ భాస్కర్.